దొంగచాటుగా వెళ్ళిపోయారని ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది. అంటే దుష్టులు, మనం దుష్టులు అనట్లేదు. అయితే పరిసయ్య శాస్త్రులు ఆయన పట్టుకోవాలని చూసినప్పుడు యేసయ్యే సైలెంట్గా వెనక నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక సందర్భంలో చూస్తాం నూతన నిబంధనలో. అయితే ఆ టైం గుర్తొచ్చి ప్రభా మీరే అట్లా వెళ్ళిపోయారు. ఆయన ఏం పని సైలెంట్గా వెళ్ళిపోవడానికి? అప్పుడు ఏం చేయలేడా? ఆయన ఒక సేన గోత్రం పంపితే ఏం చేయలేదా? ఆయనకు శక్తి లేదా, అధికారం లేదా? ఉంది. అంటే నేనైతే గొప్ప, నాకు అధికారం ఉందని కాదు. అంటే విషయం యేసు ప్రభువే తగ్గించుకొని సైలెంట్గా వెళ్ళిపోతే నేనంత. అంటే ఇలాంటి విషయాలు గ్రహింపుతో మనం గ్రహించుకుంటే ఈ కాలేజీలో ఎన్నో విషయాలు నేర్చుకొని దేశాన్ని దేవుని కొరకు పట్టుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడున్న మీకు నాకు దేవుడు మనందరం నుంచి ఉన్నతమైన త్రోవలో పనులకు పునాదులు కలిగిన పట్టణం కొరకై, అపవాది రాజ్యాన్ని కోల్చడం కొరకై నీవు నేను అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్దబడాలనేదే దేవుని గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశంతో పనిచేద్దాం, ఆ ఉద్దేశంతో నేర్చుకుందాం. దేవుడు మన దయచేసి